అయ్యాయి మీకు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఈపీఎస్ ఈపీఎస్ అంటే ఏమిటి? సుశాంత్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. సో మనం ఇక్కడికి వచ్చాము దేనికి? మాట్లాడడానికి కదా. సో మనం మాట్లాడితేనే కదా తెలుస్తుంది. యా, మాట్లాడండి. టాపిక్స్ ఇంట్రొడక్షన్ అయిపోయింది, స్టేజ్ ఫైట్ టాపిక్ అయిపోయింది, కంటెంట్ ప్రిపరేషన్, బాడీ లాంగ్వేజ్. బస్ 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 స్టేజ్ ఫ్రైట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత మందికి అనిపిస్తుంది మాకు స్టేజ్ ఫియర్ లేదు అనేసి? మామూలుగా అయితే ఎవరికి కూడా లేదనుకుంటాను. ఎంతమంది స్టేజ్ ఫియర్ ఉంది అనేసి అనుకుంటుండేవారు ఇక్కడికి వచ్చే ముందు? ఎవరికి లేదు సార్, ఎవరికి లేదు కదండి. సో ఫియర్ ఉంటే కదా పోవడానికి. అదైతే మనం సెషన్స్ చెప్పడానికి కోసం అనేసి మనం ఆ టాపిక్ నేర్చుకున్నాం, అంతే కదా. మేడం కల్వాల మరియం మ్యామ్, మీ వీడియోలో ఏదో ప్రాబ్లం ఉన్నది, మీరు ఆఫ్ చేసుకుంటున్న ప్రాబ్లం. మీకు అందరికీ కూడా అలాగే కనిపిస్తుందా మేడం జీ? కొంచెం వీడియో ఇది అవుతుందా? Yes, madam. యా యూ కెన్. Yes, sir. యా, ఎందుకంటే అది ఐస్ మీద ఇది అనిపిస్తుంది. ఆఫ్ చేసేయండి, వీడియో ఆఫ్ చేసేయండి. ఓకే. సుగ్నా మ్యామ్. Happy evening, madam. హ్యాపీ ఈవినింగ్ మా. సో మ్యామ్, మీరు ఎవరికైనా ఇప్పుడు నాకు స్టేజ్ ఫియర్ అంటే వాళ్ళ కోసం అనేసి వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఇప్పుడు తీసిస్తారు కదా. అవును మేడం. సెషన్ చాలా బాగా అయింది కదా. అవును మేడం. గ్రేట్ గ్రేట్, గుడ్ మా. ఓకే మేడం. వెంకన్న సార్, హ్యాపీ ఈవినింగ్. వెంకన్న సార్ అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ మాడ్యులేషన్ అయ్యిందా? నో రెస్పాన్స్. ఏ సింధు, హలో. హ్యాపీ ఈవినింగ్ మేడం. మ్యామ్ అయిపోయింది మాడ్యులేషన్ క్లాస్. యా, వాయిస్ మాడ్యులేషన్ అయిపోయింది. గ్రేట్ గ్రేట్. గోపి సార్, ఇంకేం సెషన్ అయింది సార్? మేడం నేను 2 days అటెండ్ కాలేదు మేడం. ఎందుకు సార్? అంటే మా మేడం హెల్త్ ప్రాబ్లం మేడం, హాస్పిటల్లో ఉన్నాము. ఓకే ఓకే సార్. దానివల్ల పోస్టర్ మేకింగ్ వర్క్ విన్నాను మేడం. పోస్టర్ పోస్టర్. ఓకే సార్, గ్రేట్. సో మనం అందరూ కూడా ఇప్పుడు మన చిన్ననాటి టైంకి వెళ్ళిపోదామా? యాక్చువల్గా ఎవరైతే ఇప్పుడు ఈపీఎస్ జాయిన్ అవుతారో లేదా ఇక్కడ నెక్స్ట్ ట్రైనర్ జాయిన్ అవుతారో వాళ్ళందరినీ కూడా మేము ఏంటంటే మనం అంతా కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోదాము అనేసి. ఏ టాపిక్స్ అయినా కూడా మనం నేర్చుకున్నామంటే మనం 0 నుంచి నేర్చుకుంటే మనకి చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు స్టేజ్ ఫియర్ లేదు, నాకేం స్టేజ్ ఫియర్ లేదులే ఎందుకు ఆ సెషన్ అంటే కాదు. వాయిస్ మాడ్యులేషన్, అదే నాకన్నా వాయిస్ మాడ్యులేషన్ ఎవరు బాగా చేస్తారు, నాకు అక్కర్లేదు ఈ సెషన్ అంటే అవ్వదు. పోస్టర్ మేకింగ్ ఏనా నేను రోజు చేస్తూ ఉంటాను అని అనుకుంటే అవ్వదు. కాబట్టి ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి ఏం చెప్తాం అంటే, ఎప్పుడైతే మనం ఏదైనా నేర్చుకోవడానికి వచ్చాము అంటే మనం నిల్ 0 మనకి ఏమీ కూడా రాదు అనేసి అనుకొని మనం అక్కడికి వచ్చి నేర్చుకుంటే మనం ఇంకా కొన్ని పాయింట్స్ ఇంకా బాగా నేర్చుకుంటాం. మనకి తెలిసిందే, కానీ తెలిసిన దాంట్లో కూడా చూసిన సినిమావే ఇంకొకసారి చూస్తే అదే అవును కదా ఈ డైలాగ్ ఎప్పుడు వచ్చింది, నేను మిస్ అయిపోయాను,
ఈ క్లిప్పింగ్ టైంలో నేను ఎక్కడో మంచినీళ్ళు అవి తీసుకొని వెళ్ళినట్టున్నాను. ఈ పార్ట్ అయితే నేను మిస్ అయిపోయాను అనేసి మనకు అనిపిస్తుంది. అవునా కదా? సో, అలాగే ఏదైనా వచ్చిందే కదా! వచ్చిందే కదా! అనేసి అనుకోకూడదు. వచ్చిన దాన్ని కూడా ఇంకొకసారి మనకి ఫస్ట్ ఏంటంటే ఏమీ రాదు. ఫస్ట్ టైమ్ వింటున్నాం అనేసి వెళ్ళాలి. వినాలి, నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైము అందులోని మనకి తెలియనివి కూడా ఏంటి మనకి తెలిసాయి అన్నది మనం ఆ పాయింట్స్ నోట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, ఇవాళ అందరూ కూడా చిన్ననాటి టైంకి వెళ్ళిపోయి, ఇప్పుడు మీకు చిన్నప్పుడు మీకు ఎవళ్ళు స్టోరీస్ చెప్పేవాళ్ళు? కథలు. ఏ ఏజ్ నుంచి మీకు కథలు చెప్పడం స్టార్ట్ అయ్యింది? మాణిక్ సార్, మాణిక్ ప్రభు సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. తాత వాళ్ళు, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు, ఆ! ఇంకా టీచర్స్. యెస్. సో, ఫస్ట్ మనకి చెప్పేది తాతగారు, నానమ్మ, అమ్మమ్మ చెప్పేవారు కదా! ఓకే. ఏ స్టోరీస్ చెప్పేవారు సార్ ఆ టైంలో మీకు? అని మెయిన్ గా అనేది అనగనగా 7 చేపల కథ. చేపల కథ. అంటే అది అసలు తొందరగా అర్థమవుతుండేది. దానికి ఏదైనా అసలు మీనింగ్ ఉండేదా సార్ ఆ స్టోరీకి? దానికి ఉంది మేడం. ఆ! ఉంది. ఏంటుంది సార్? దాని ఇప్పుడు దాకా యాక్చువల్లీ నాకు దాని వెనకాతల ఆ 7 చేపలు ఎంటలేదు, 7 చేపలని చేప ఎందుకు ఎంటలేదు, ఏదో గడ్డి పెట్టి చాటొచ్చి అదేనా? చిన్న విషయానికి ఒక పెద్ద స్టోరీని క్రియేట్ చేయడం అది. ఓకే. ఓకే. గ్రేట్ సార్. గుడ్. ఓకే. రేఖా గారు వీడియో ఆన్ చేసుకోలేదు. కనీసం మాట్లాడగలుగుతారా? అంటే రేఖా గారు ఇక్కడ లేనట్టు. వీడియో ఆన్ చేసుకొని కథలు ఏం చెప్తానులే అనేసి వెళ్ళిపోయారు. మోనికా గారు. చరణ్ కుమార్ గారు. నవీనా గారు. సార్ ఇవాళ వీళ్ళు ఎవరివి అటెండెన్స్‌లు వేయొద్దు సార్. వాళ్ళు ఫిజికల్లీ ఇక్కడ ఆన్ అయితే చేసుకున్నారు కానీ ఇక్కడ ఎవళ్ళు కూడా లేరు. మణిదీప్ గారు. యాక్చువల్ గా అందరు వింటున్నారు మేడం, క్లాస్ వింటున్నారు, కానీ ఇంకా కొద్దిగా భయం పోలేదు వాళ్ళకి. అదే కదా పోగొట్టాలని. ఆ 11 డేస్ ఛాలెంజ్ ఏంటి? ఆ భయం పోగొట్టాలని. ఆ భయం ఎలాగ పోతుంది? మనం మాట్లాడుతూ ఉంటేనే పోతుంది. మాట్లాడుతూ ఉంటేనే పోతుంది. మళ్ళీ వీడియో ఆఫ్ చేసుకొని మనం మాట్లాడకుండా ఉంటే ఆ భయం ఎలా పోతుంది? పోదు. చూడండి మణిదీప్ ఏమో లేదు నేనున్నాను నాకు భయం లేదు అనేసి. చిన్న పిల్లాడివి మణిదీప్ నీకు భయం ఏంటి? యెస్. అనా? యాహ్! సో, ఆ భయం వద్దు అనేసే. సుశాంత్ చిన్నప్పుడు ఏ కథలు విన్నావు? ఎవళ్ళు చెప్పేవాళ్ళు? నేనే చెప్పేవాడిని మేడం. నువ్వే చెప్పేవాడివా? నాకే చెప్తారు నువ్వు అట్లా చిన్నగా ఉన్నప్పుడు అట్లా చెప్తుండే, నాన్ సింకింగ్ గా మొత్తం ఏమేమో చెప్తుండే, ఎట్నుంచో ఎటో తీసుకుపోతుండే స్టోరీ అసలు అని ఆ! చెప్తుండే. కథానాయకుడా? చిన్నప్పటి నుంచి కథలు అల్లుకుంటూ పోయేవాడివా? ఇట్లా అనగనగా అడవి, పులికి టోపీ, టోపీకి అది నాన్ సింక్ లో అసలు వాళ్ళు చెప్తే అసలు నాకే నమ్మబుద్ధి కాలేదు. ఇట్లా కూడా చెప్తారా? అవునా? ఆ, ఇట్లా కూడా నేను చెప్పేవాడినా చిన్నప్పుడు అనేసి అనుకునేవాడు కదా! ఆ, ఓకే. సర్ప్రైజ్ అయ్యేవాడిని నేను. ఓకే. కానీ చిన్నప్పుడు చెప్పేవన్నీ కూడా కొంచెం ఏమైనా లాజిక్‌గా ఉండి చెప్పేవాడివా? సిల్లీగానా? ఇప్పుడు చెప్తున్నారు కదా! అమ్మ వాళ్ళు ఎవరైనా కూడా. సో, నీకు ఎలాగనిపిస్తుంది? అరే! నేను చిన్నప్పటి నుంచి బాగా లాజిక్‌గా చెప్తున్నాను అనిపిస్తుందా? అరే! ఇలాగ సిల్లీగా చెప్పేవాడినా నేను అని అంటే అనిపిస్తదా? లాజిక్ గా అని కాదు, కళ్ళకి ఏది కనిపిస్తే దాంతోని అల్లేయడం అంతే. ఇంకా దానికి సింక్ ఉండదు. ఓకే. అది సినిమాలో ఉంటది కదా మేడం ఒకటి, హ్మ్. ఇట్లా ఇట్లా స్టోరీ చూసి మొత్తం అరుంధతి అది ఇది ఒక హ్మ్. స్టోరీలో చెప్తారు కదా ఇట్లా, హ్మ్. అలా ఇట్లా లైన్ గా వెళ్ళిపోయేది ఏది కనిపిస్తే అది కళ్ళకి. ఆ వేలో అండ్ వాళ్ళంతా కూడా నమ్మేసేవాళ్ళు.
ఎంజాయ్ చిన్నగా ఉన్నప్పుడు చేసేవాళ్ళు. ఏం చెప్పినా నమ్మేస్తారు ఇంకా. వాళ్ళు చెప్పి ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు అట్లా ఇప్పుడు అని ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అలా ఏమీ లేదు. ఏమీ లేదు. ఓకే. మనీది మళ్ళీ వీడియో ఆఫ్ చేసుకున్నావు నాన్న. ఓకే. సో చిన్నప్పుడు ఏంటంటే మనకి మన పేరెంట్స్ ఫస్ట్ ఏంటంటే మనకి స్టోరీ స్టార్ట్ చేసింది గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచే అయ్యేదన్నమాట. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కదా! జాయింట్ ఫ్యామిలీస్‌లో ఏంటంటే మనం సార్ చెప్పినట్టు తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ, తాతగారు వీళ్ళంతా కూడా ఉండేవారు కదా! సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు మన ఒళ్ళో ఇలా కూర్చోపెట్టుకొని మనకి మంచి మంచి చిన్న చిన్నవి కథలు చెప్పేవాళ్ళు. అలాగే ఆ టైంలోని ఇంకా సుశాంత్ టైంకి కూడా టీవీ వచ్చేసింది కాబట్టి ఏమో నాకు అంటే అన్ని కార్టూన్ ఛానెల్స్ అవి ఉన్నాయా లేదా? మమ్మీ ఏమో కార్టూన్ ఛానెల్స్ చూపిస్తూ అన్నం పెట్టారు అనేసి అనుకోను. బట్ లేకపోతే ఆ టీవీలో కార్టూన్ ఛానెల్స్ రాన్న ముందు టైం దాకా కూడా అమ్మలంతా కూడా చక్కగా మంచిగా అన్నం కలిపి పిల్లలకి నోట్లో అన్నం పెడుతూ స్టోరీస్ చెప్పేవాళ్ళు. అనగా అనగా మేము చిన్నప్పుడు కదా! మాకు టీవీ ఉండేది కాదు. సో, మా మమ్మీ కదా! మాకు అందరికి కూడా అన్నం కలిపి అన్నం నోట్లో పెడుతూ కాకి కథ, కోతి కథ, అన్నీ చందమామ కథ అదక్కడి నుంచే స్టార్ట్ అయింది. చందమామ దాల్ నా లేకపోతే నువ్వు తినలేదనుకో అక్కడ చందమామ వస్తుంది. చందమామ వచ్చి తినేస్తుందని. అలాగే తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వీళ్ళంతా కూడా కూర్చోబెట్టి మాకు స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఏం స్టోరీస్ చెప్పేవాళ్ళు? తాతయ్య వాళ్ళంటే మనకి రామాయణం, మహాభారతం ఇవి మంచి మంచి చిన్న చిన్నవి స్టోరీస్ చెప్పేవాళ్ళు. కొంచెం పెద్దగా అయ్యాము. పెద్దగా అయ్యి మేము స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు స్కూల్‌లోని స్కూల్ టీచర్స్ స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఎందుకు స్టోరీస్ చెప్పేవాళ్ళు? స్టోరీస్ చెప్తే మనకి ప్రతి స్టోరీలోని ఒక లెర్నింగ్ ఉంటుంది. ఒక మోరల్ ఉంటుంది. సో, పిల్లలకి మంచి ఎలాగ చెప్పాలి? ఇప్పుడు పిల్లలంతా కూడా బ్లాంక్‌గా ఉంటారు. ఓకే. మనం వాళ్ళకి ఏంటి ఎలాగ చెప్తే వాళ్ళు అలాగ వింటారు. సో, ఇప్పుడు ఏంటంటే పౌరాణికం కథలు చెప్పాము అంటే అందులోంచి మనం ఇప్పుడు అర్జున్ కోసం అనేసి చెప్పారు. మహాభారతం చెప్తే మహాభారతంలో అర్జున్ కోసం తెలిస్తే అర్జున్‌తో మనం నేర్చుకునేదేంటి? కాన్సంట్రేట్ ఎలాగ చెయ్యాలి? ఎలాగ ప్రాక్టీస్ చెయ్యాలి? ఎందుకంటే అర్జున్ చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆయన ప్రాక్టీస్ చేసి ఆయన ఎందులోని స్పెషలిస్ట్ అసలు? ఎవరైనా చెప్తారా? వెంకన్న సార్? అర్జున్ స్పెషాలిటీ ఏంటి? విలువిద్యలో మేటి. విలువిద్యలో మేటి. విలువిద్యలో మేటి కదా! సో, అవును. దానికోసం విలువిద్య కోసం ఏంటి ఎక్కువ మనకి కావాల్సిందేంటి? కాన్సంట్రేషన్. ఏకాగ్రత. ఏకాగ్రత కావాలి. సో, ఆ ఏకాగ్రత కోసం అనేసి మనం ఏం చెప్తాము? మనం గోల్ సెట్టింగ్ అన్నది ఉంటుంది గదా! ఎప్పుడు అవును. కూడా మన గోల్‌ని, మన లక్ష్యాన్ని మనం మైండ్‌లో పెట్టుకొని ఏ పనైనా చెయ్యాలి. సో, చదివేటప్పుడు మనం లక్ష్యంగా మనం ఏం అవ్వాలి అనేసి అనుకోని, దాని మీద మనం మైండ్ పెట్టి కూర్చొని చదివితే మనం సక్సెస్ అవుతాం. మనం మన గోల్‌కి రీచ్ అవుతాం అనేసి. అవును. ఓకే. అలాగే ఒక్కవేళ శ్రీరామచంద్రుడి గురించి చెప్పాలంటే, శ్రీరామచంద్రుడికి ఏంటేంటి ఉండేవి స్పెషాలిటీలు? సుగుణ మ్యామ్. శ్రీరామచంద్రుడు తండ్రి తండ్రి తనయుడు, అన్నదమ్ముల ప్రేమ, హ్మ్. ఏకపత్ని వ్రతుడు అని చెప్తాం మేడం. కదా! యాహ్! అవును మేడం. సో, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అమ్మ, నాన్నకి ప్రతి పిల్లలు ముద్దేను. కానీ ఆయన పెద్దలు చెప్పే మాట వినేవాళ్ళు. పెద్దల మాటంటే ఆయనకి గౌరవం. చాలా గౌరవం. గౌరవం పెద్దలంటేను. ఆ! సో, మనకి కష్టమైన, ఇష్టమైన పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే వినాలి అన్నది మనకి తెలుస్తుంది. యెస్. సింధు గారు
అబుల్ కలాం గారి కోసం అనేసి మనం ఏదైనా చెప్పాలి అంటే పిల్లలకి, మీరు విన్నారా అబుల్ కలాం గారి కోసం అనేసి? విన్నాం మేడం. ఎస్. సో అబుల్ కలాం గారి కోసం అనేసి మనం ఏంటి చెప్తాము? మీరు ఎప్పుడైనా విన్న స్టోరీస్ తో ఆయన గురించి మీకు ఏంటి తెలిసింది? టైం ని ఎప్పుడు కూడా వేస్ట్ చేయొద్దు అని ఎక్కువగా విన్నాను మేడం. టైం వేస్ట్ టైం ని చేయకూడదు. చాలా సేవ్ చేయాలి అని చెప్పేసి. ఓకే, గుడ్. ఆయనతోని లైఫ్ ది మనకి సింప్లిసిటీ. ఆయన ఎంత సింపుల్ గా ఉండేవారు కదా, అవును మేడం. కానీ లైఫ్ వే ఆఫ్ లివింగ్ ఆయనది చాలా సింపుల్ గా ఉండేది, కానీ ఆయన ఎంత పెద్ద హై పొజిషన్ లో ఉండేవారు కదా. అంటే మనం బోల్డ్ రకాల మంచి మంచి బట్టలు వేసుకొని లగ్జరియస్ కార్ లో తిరిగితే మనం పెద్ద వాళ్ళం అవ్వము. మనం పెద్ద అయ్యేది మన సింప్లిసిటీ, మనం ఎంత సింపుల్ గా ఆలోచించి ఎంత మంచి చేస్తే మనం అంత హై పోస్ట్ లోకి మనం వెళ్తాము కదా. అంటే మనం ఎదగాలి అంటే లగ్జరియస్ కార్ లో నేను కాస్ట్లీ అయిన డ్రెస్లు వేసుకొని లక్షల లక్షల మొబైల్ ఫోన్స్ లో మాట్లాడితే మనం అది పెద్దవాళ్ళలో మనకి లెక్క రాదు కదా. సింపుల్ గా ఉండే కూడా మదర్ టెరెసా ఎంత సింపుల్ గా ఉండేవారు, అయినా కూడా ఆవిడ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు, అవును కదా. ఓకే, కానీ ఇప్పుడు మణిదీప్ ప్లీజ్. మణిదీప్, పోకెమాన్ తెలుసా? హలో ఏ కార్టూన్స్ ఏం చూస్తూ ఉంటావు? కార్టూన్ ఛానల్ డోరేమాన్ డోరేమాన్, ఓకేనా. ఇప్పుడు డోరేమాన్ తోని ఏంటి లెర్న్ చేసేవు? డోరేమాన్ చూస్తుంటావు కదా. డోరేమాన్ లో నీకు ఏంటి నచ్చుతుంది? కామెడీ. ఓకే, కామెడీ. ఇంకా ఒక గ్యాజెట్ మనతో ఎట్లుంటుందో గ్యాజెట్స్. బట్ ఆ గ్యాజెట్లు మనకి అది యూస్ఫుల్ అవుతుందా? డోరేమాన్ అనగానే డోరేమాన్ వచ్చేసి హోంవర్క్ చేస్తుందా మన కోసం అని? ఒకవేళ ఉంటే చేయొచ్చు. ఒకవేళ ఉంటే ఉన్నదా? డోరేమాన్ ప్లీజ్ హెల్ప్ మీ అంటే వస్తుందా? రాదు కదా. ఎస్. సో ఇప్పుడు మనం అర్జున్ కోసం చెప్పుకున్నాము, శ్రీరామచంద్రుడి గురించి చెప్పుకున్నాము, అబుల్ కలాం గారి గురించి చెప్పుకున్నాము, అండ్ మదర్ టెరెసా గురించి చెప్పుకున్నాము. సో ఇవన్నీ ఈ 4 క్యారెక్టర్స్, 4 రియలా ఆర్టిఫిషియలా? అవన్నీ కూడా రియల్, బట్ డోరేమాన్ ఆర్టిఫిషియల్. సో మనకి ఏంటంటే చిన్నప్పుడు మనం స్టోరీస్ ఏమైనా చెప్పామంటే క్యారెక్టర్స్ స్టోరీస్ కొన్ని రియల్ ఉంటాయి, కొన్ని రియల్ హీరోస్ ఉంటారు, కొన్ని ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఈ ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్ ని ఏంటంటే మనం ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మనం తెచ్చి పెట్టుకోవచ్చు, మనకి కావాల్సిన స్టోరీస్ మనం అల్లుకోవచ్చు. ఇప్పుడు ఎలాగైతే సుశాంత్ ఏమో చెప్పారు కదా, చిన్నప్పుడేమో ఆయన ఏదో ఒకటి చూసి కథలు అల్లిసేవారు అనేసి. సో అలాగే ఏంటంటే అవన్నీ కూడా కథలు అల్లినవన్నీ కూడా సుశాంత్ది మొత్తం ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్. ఆయనకి కావాల్సిన క్యారెక్టర్స్ కావాల్సినప్పుడు తెచ్చేవాడు, కావాల్సిన క్యారెక్టర్ అందులోనే యాడ్ చేసేవాడు, అండ్ ఒక స్టోరీస్ ని చేసేవారు. బట్ ఈ మైథలాజికల్ స్టోరీస్, హిస్టారికల్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ గా ఉన్న స్టోరీస్. సో ఈ స్టోరీస్ ని కూడా మనం చెప్పి లాస్ట్ కి ఏదో ఒకటి దానికి మనం ఒక మెసేజ్ ని పిల్లలకి చెప్తాము. ఓకే, ఇప్పుడు ధర్మరాజుడి గురించి చెప్పుకున్నామంటే ధర్మరాజు ఎప్పుడు కూడా అబద్ధం ఆడేవారు కాదు. ఆయన ఏదైనా ఆయన ధర్మానికి న్యాయానికి ఆయన కట్టుబెట్టి ఉండేవారు. సో అది ధర్మరాజు కోసం అనేసి. ఓకే, అలాగే ఇప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడుకున్నాం అంటే కృష్ణుడేమో ఆయన కూడా చాలా భగవద్గీతలో ఉన్నది లైఫ్ లోని లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మహాభారతం నుంచే వచ్చాయి. మనం మంచిగా ఉండాలి, కానీ
ఒక్కొక్కసారి సమయం సందర్భాన్ని బట్టి మనం కొంచెం అటు ఇటు కూడా అవుతూ ఉండాలి. ఒక అబద్ధం ఆడకూడదు అంటారు ధర్మరాజు గారు. కానీ కృష్ణుడు ఏం చెప్తారంటే, ఒక అబద్ధం ఆడితే ఎవరికైనా ప్రాణం మనం సేవ్ చేయగలిస్తే అక్కడ తప్పకుండా అబద్ధం ఆడాలి అనేసి అంటారు. సో ఇలాంటివన్నీ కూడా మన లైఫ్ స్కిల్స్ అన్ని కూడా మనకి కృష్ణ లీలలోనే కృష్ణుడి గురించి చెప్పుకుంటే మనకి వస్తుంది. సో అందుకనేసి ఏంటంటే మనకి స్టోరీస్ రియల్‌వి ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ఉండొచ్చు. కానీ ప్రతి స్టోరీ కూడా ఏదో ఒక గుడ్ మెసేజ్‌ని ఇవ్వాలి. అండ్ ఆ స్టోరీస్ ఏంటంటే మనం ఏదైనా చెప్తే సమయం, సందర్భంగా కరెక్ట్‌గా ఫిట్ అవ్వాలి. అంటే మనం ఎక్కడికైనాను ఏదైనా స్టోరీ చెప్పాలి, ఏదైనా ఎవరికైనా చెప్పాలి అంటే మనకి ఎందుకంటే అవుతుంది కదా! ఏమి కాకపోతే అదే ఏం లేదు ఇవాళ మార్నింగ్ గీజర్ ఆన్ చేశాను. గీజర్ ఏమో ఆన్ అవ్వలేదు. నీళ్ళు రాలేదు. ఎందుకో అనుకున్నాను. సో, మళ్ళీ కాసేపు పోనీలే కదా అనేసి ఊరుకున్నా. మళ్ళీ ఆన్ చేశాను. ఆన్ చేయగానే వచ్చింది వేడి నీళ్ళు. అయితే అప్పుడు అరే! అవును మా ఇంట్లో కూడా అలాగే అయింది. అయితే ఒక ఫేజ్ ఏదో పోయినట్టున్నది అంటారు. అది మాది కూడా ఒకసారి అలాగే అయింది. అక్కడ ఒక చిన్న స్విచ్ ఉంటుంది ఫ్యూజు. ఆ ఫ్యూజ్ తీసి మళ్ళీ ఒకసారి పెడితే పనిచేస్తుంది ఒక్కొక్కసారి అని. సో, ఇలాగేంటంటే మనం ఏదైనా చెప్పామంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లే చెప్తూ ఉంటారు. నేను ఆర్‌కేపురం బ్రిడ్జ్ మించి వెళ్తున్నాను. ట్రాఫిక్ జామ్ ఉంది. అదే టైంలోని నా వెహికల్ అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది అంటే, అదే మొన్న వెళ్ళేటప్పుడు కూడా అది ఆ ఫ్లైఓవర్ ఉన్నది కదా! చాలా ఇబ్బంది. అటు నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదైనా వెహికల్స్‌కి బ్రేక్ డౌన్ అయిపోయిందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతారు. మొన్న నాకు అలాగే అయింది. మీటింగ్‌కి నేను లేట్ అయ్యాను అని ఇంకొకళ్ళు ఆ స్టోరీ వాళ్ళది ఎక్స్‌పీరియన్స్ చెప్తారు. సో, ఏంటంటే మనం ఏదైనా మనం ఒక చెప్పాము స్టోరీ ఏదైనా మన ఎక్స్‌పీరియన్స్ చెప్పాము అంటే, మనతో పాటే ఒక నలుగురు కూడా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేసుకుంటుంటారు. ఒక పెట్రోల్ బంక్ కోసం చెప్పారు. ఆ పెట్రోల్ బంక్ బాలేదు. మొన్న రూ. 200 నింపమని చెప్పాను. కానీ అక్కడ మీటర్ దగ్గర చూపించింది. స్టార్ట్ చేసి నేను కొంచెం ముందుకెళ్తే నాకు ఇండికేటర్ అసలు చూపించట్లేదు. అక్కడికక్కడే ఉన్నాది అంటే, అదే అవును ఇంతకు ముందు కూడా నాకు 2, 3 సార్లు నేను కూడా గమనించాను అంటారు. లేకపోతే ఇక్కడిదే కాదు అక్కడ ఇంకొక పెట్రోల్ బంక్ ఉంది కదా! అది కూడా అలాగే ఉంటుంది అని. సో, మనకేంటంటే మనం ఏదైనా చెప్పామంటే హ్మ్. ఎదుర్కొంటే వాళ్ళకి తప్పకుండా అలాంటివి ఏవో ఒక ఎక్స్‌పీరియన్స్‌లు ఉంటాయి. సో, మనం ఎప్పుడైనా కూడా ఒక స్టోరీస్ మనం చెప్తే దాంతో పాటు మనకి ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ అవుతుంది. తెలుస్తాయి. దానికోసం కూడా మనం స్టోరీస్‌ని చెప్పుకుంటాం అన్నమాట. సమయం, సందర్భంగా అనేసి అన్నాను గదా! సో, ఒకవేళ ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్‌లో అలాగ అవుతోందంటే, అమ్మో! నెక్స్ట్ టైమ్ అక్కడి నుంచి మనం వెళ్లి కొట్టించుకోవద్దు. అక్కడికి వెళ్తే కొంచెం చీటింగ్ అవుతూ ఉంటుంది అనేసి మనం జాగ్రత్త పడతాం. జాగ్రత్త చెప్పడానికనేసి ఓకే. కానీ అదే స్టోరీ ఇప్పుడు ఎవడికైనా సపోజ్ హెల్త్ బాగోలేదు. హెల్త్ బాగోలేదు. ఏదో ఒక ఆపరేషన్ చెయ్యాలి అంటారు. ఓకే. ఓపెన్ హార్టో, బైపాసో ఏదో ఒకటి చెయ్యాలి. అండ్ సో ఎక్స్‌వైజెడ్ హాస్పిటల్‌లో చేయాలి. అండ్ సో డాక్టర్ అని. అండ్ గబుక్కుమని మీకు అక్కడ మైండ్‌లో వస్తుంది. అదే మొన్న మాకు పక్క వాళ్ళ ఇంట్లో లేదా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అదే హాస్పిటల్‌లోని ఆ డాక్టరే ఆపరేషన్ చేసాడు. ఆయన పాపం ఆపరేషన్ బెడ్ నుంచే లేవలేదు థియేటర్‌లోంచి అనేసి అనగానే, మీరు పుసుక్కుమని అది ఆ స్టోరీ ఆవిడ దగ్గర చెప్పేసారనుకోండి వాళ్ళ దగ్గర. చెప్పేస్తే ఆయన ఎందుకో ఏమైందో తెలీదు. ఆయన ఆ ఆపరేషన్ బెడ్ నుంచి లేవలేదు. కానీ ఇక్కడ ఉన్న మనిషి జస్ట్ మనం చెప్పిన స్టేట్‌మెంట్ కోసం అనేసి భయపడి ఆ డాక్టర్ మీద, ఆ హాస్పిటల్ మీద కాన్ఫిడెన్స్ లేకుండా ఎంత సక్సెస్‌ఫుల్ ఆపరేషన్ చేసినా కూడా వాళ్ళకి అదే మనసులో కూర్చుంటుంది. అర్రే! ఆయన చేసాడు, మంచిగా చేసాడో లేదో, సుగుణ గారు చెప్పారు. వాళ్ళ పక్కింటి వాళ్ళకి అలాగే ఏదో అయ్యిందిట. అయ్య బాబోయ్! ఈయన నాకెలా చేస్తాడు ఆపరేషన్ అని ఆయన భయపడతారు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఒక్కళ్ళకి పాజిటివ్ మీరు కావాలంటే పక్కకి వెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చూసుకోండి. నాకైతే తెలీదు. 100లో ఒక కేసెస్ అలాగ అవ్వచ్చు.
కానీ ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటేనే మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పెద్దవాళ్ళకి కావాలంటే చెప్పండి. కానీ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి మాత్రం వాళ్ళని డిసప్పాయింట్ అయ్యేవి ఏవి కూడా చెప్పకూడదు. ఎగ్జామ్స్ అవి టైంలోని పిల్లలు అంతా కూడా స్కూల్ అంతా కూడా బాగా చేస్తారు. కానీ ఎగ్జామ్ టైంలో కొంతమంది డిసప్పాయింట్ అయిపోయి, భయపడి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతామా లేదా అన్నది ఒక నెగెటివ్ ఫీలింగ్ వచ్చేసింది అంటే, వాళ్ళకి వెళ్ళి మనం ఇంకా పాజిటివ్‌గా చెప్పాలి. "అరే! ఈ సంవత్సరం అంతా చదువుకున్నావు కదా! ఎందుకు అలాగ అనుకుంటున్నావు? అక్కడికి వెళ్లి కూర్చుంటే నీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ఆ క్వెషన్ ఆన్సర్స్ అన్నీ కూడా నువ్వు బాగా రాయగలుగుతావు. ఏం పర్లేదు" అని మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి. కానీ ఒక్కసారిలోని ఒక్క నిమిషం చాలు చదివిందంతా కూడా మర్చిపోవడానికి. నీకు ఇలాగ మనసులో అనిపిస్తుందా? డెఫినిట్‌గా నువ్వు ఫెయిల్ అయిపోతావు. వద్దు, రాయొద్దు అనేసి చెప్తే మనం వాళ్ళకి మోటివేట్ చేసినట్టు ఉండదు. కాబట్టి ఎప్పుడైనా, ఎవ్వళ్ళకైనా ఏదైనా మనం చెప్పాలి అనుకుంటున్నది ఒక స్టోరీ విధానంగా పాజిటివ్ మెసేజెసే వెళ్ళాలి కానీ, నెగెటివ్ మెసేజెస్ ఎప్పుడూ కూడా కన్వే చేయకూడదు. ఓకే. యెస్. దెన్ ఒక ఎఫెక్టివ్‌గా ఒక స్టోరీ మనం ఏదైనా చెప్పడం స్టార్ట్ చేసాము అంటే, ఫస్ట్ దానిది ఇంట్రొడక్షన్ ఉండాలి. ఓకే. అనగనగా ఒక ఊర్లో ఒక రాజున్నాడు. అనగా ఇవాళ నేను మీకు ఒక మంచి గ్రేట్ క్యారెక్టర్ కోసం చెప్పకపోతున్నాను. అనగా ఇవాళ మనం ఒక కాకి కథ చెప్పుకుంటున్నాం. అంటే ఎవ్వళ్ళ కోసం అనేసి చెప్తున్నాము. అది ఒక ఇంట్రొడక్షన్‌లోని మనం ఉండాలి. మన స్టోరీ. అలాగే వాళ్ళ కోసం అనేసి ఏమిటి చెప్పకపోతున్నాము. అది మిడ్ ఆఫ్ ద స్టోరీ. బాడీ ఆఫ్ ద స్టోరీ. ఒకటి ఇంట్రొడక్షన్, రెండోది బాడీ ఆఫ్ ద స్టోరీ. ఓకే. బాడీ ఆఫ్ ద స్టోరీలోని ఒక క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళవి చాలా టాపిక్స్ కూడా ఉంటాయి. అన్ని టాపిక్స్ ఒకసారి చెప్పక్కర్లేదు. ఒక్కసారి ఒక్క టాపిక్ గురించే మనం మాట్లాడాలి. ఓకే. సో, ఒక్క స్కిల్ గురించే చెప్పినప్పుడు, ఆ స్కిల్ కోసం అనేసి పర్ఫెక్ట్‌గా చెప్పాలి. అండ్ దాన్ని ఎండింగ్ కూడా ప్రాపర్‌గా ఉండాలి. సో, ప్రతి స్టోరీకి ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఒక కరెక్ట్ అయిన ఒక బాడీ ఉంటుంది. అండ్ క్లోజింగ్ ఉంటుంది. సో, ఈ 3 అయితే కంపల్సరీ. అండ్ సుశాంత్ చెప్పినట్టు ఒకవేళ మనం ఓన్ స్టోరీస్ మనం అల్లుకుంటూ పోతే, మనం ఎంతమంది క్యారెక్టర్స్‌ని మనం లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉండాలి. కానీ ఒకవేళ ఎంతమంది క్యారెక్టర్‌లని కూడా మనం అందులోని ఇంట్రొడ్యూస్ చేస్తే, ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఏదో ఒకటి సిగ్నిఫికెన్స్ ఉండాలి. ఎందుకు తీసుకొచ్చాము ఈ క్యారెక్టర్‌ని? అది కూడా మనకి అందులోని తెలియాలి. ఎందుకంటే మన దగ్గర విన్నవాళ్ళు వినేస్తారు. వినేసి వెళ్ళిపోయాక, అరే! అవును ఇంతకు ఆ సినిమాలోని ఈయన క్యారెక్టర్ ఏంటి నాకేం అర్థం కాలేదు. ఆయన ఎందుకు మధ్యన తెచ్చినట్టు? లేదా ఆమె అక్కడ ఎందుకొచ్చింది మధ్యని? లేదా ఈ స్టోరీస్ నడుస్తూ ఉంటాయి కదా! ఈ సాయంకాలం ఈవినింగ్ స్టోరీసు. ఎక్కడో అక్కడ ఏదో ఒక క్యారెక్టర్‌ని తెచ్చి ఒక 1 వీక్, 10 డేస్ కోసం అనేసి టైమ్ పాస్ చేస్తుంటారు. వాళ్ళు దేనికి చేస్తారు? జనాలు అక్కడ కూర్చోవాలి. వాళ్ళకి సీరియల్ ఏం చేయాలో అన్నది వాళ్ళకి అర్థం కాక ఏదో ఒక స్టోరీస్‌ని, ఏదో ఒక పండగల్ని వాటిని వాళ్ళు మధ్య మధ్యనే యాడ్ చేసేస్తూ ఉంటారు. నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్‌ని పెంచుకోవడానికి అనేసి. కానీ మనం అలాగ కాదు కదా! మనం చెప్పేది క్రిస్ప్‌గా చెప్పాలి. ఒక లిమిట్ టైము. నాకొక 30 నిమిషాలు టైమ్ ఇచ్చారంటే 30 నిమిషాల టైంలోని నేను ఒక 10 నిమిషాల కోసం అనేసి ఒక స్టోరీ చెప్పాలి. రిమైనింగ్ టైము నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. కానీ ఆ 30 నిమిషాల్లోనే ఒక 40 నిమిషాలు నేను స్టోరీ చెప్పేసి, ఓకే. టాటా బాయ్ బాయ్ నా టైం అయిపోయింది అనేసి చెప్తే ఏమి కూడా అర్థం ఉండదు. కాబట్టి ఆ టైంలోని మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు మనతో వింటున్నారా లేదా అనేసి మధ్య మధ్యని వాళ్ళని మనం క్వెషన్స్ చిన్న చిన్నవి క్వెషన్స్ అడుగుతూ ఉండాలి. అండ్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్స్ అయితే మనం ఇంట్రొడ్యూస్ చేసామో, ఆ క్యారెక్టర్స్‌ని ప్రాపర్‌గా మనం క్లోజ్ చేయాలి. ఓకేనా? సో, ఒక మంచి ఎండింగ్ కూడా ఉండాలి.
ఆ ఎండింగ్ ఉంటేనే ఆ స్టోరీ కంప్లీట్ అయినట్టు, అదర్వైజ్ కంప్లీట్ కాదు. బాడీ లాంగ్వేజ్ అన్నది కూడా మనం క్లాస్ అటెండ్ అయ్యాం కదా. స్టోరీ టెల్లింగ్ లోని బాడీ లాంగ్వేజ్ ది కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ మనం స్టోరీ టెల్లింగ్ లోని ఇప్పుడు మనం కాబోయే ట్రైనర్స్, ఓకే, సో మనం ఎక్కడైనా వెళ్తాము, స్టేజ్ మీద నించుంటాము, నించొని మాట్లాడినా, కూర్చొని మాట్లాడినా, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐస్, హ్యాండ్ మూమెంట్స్, స్టాండింగ్ పొజిషన్, వాక్ చేసే విధానం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక భీముడు అనగానే భీముడు కదా ఇలా పట్టుకున్నాడు, వచ్చిన వాళ్ళని కొడుతూ ఉన్నాడు అని ఆ యాక్షన్ చేస్తుంటే పిల్లలు లేదా ఎవరు ఉంటారో వాళ్ళు పని ఎదుర్కొంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో బాడీ లాంగ్వేజ్ ది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది స్టోరీ టెల్లింగ్ లోని. అలాగే వాయిస్ మాడ్యులేషన్, ఎక్కడైనా సస్పెన్స్ క్రియేట్ చేయాలి. సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏమైందో తెలుసా, ఆ ఏమైందో తెలుసా అనగానే ప్రతి ఒక్కళ్ళు అయ్యో ఏమయ్యి ఉంటుంది అని వాళ్ళది అటెన్షన్ లేకపోయినా కూడా ఆటోమేటిక్లీ దే విల్ పే అటెన్షన్. అండ్ మనం ఒక 10 to 15 seconds కోసం అనేసి చిన్న పాజ్ తీసుకోవాలి. దెన్ వాళ్ళంటే ఏమైంది మ్యామ్, ఏమైంది సార్, అప్పుడు ఆ సస్పెన్స్ ని మనం అక్కడ రివీల్ చెయ్యాలి. సో ఆ సస్పెన్స్ ని అంటే అలాగే చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎదుర్కొంటే వాళ్ళకి కూడా స్టోరీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ టెల్లింగ్ ఎనీ స్టోరీ. ఓకేనా? సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం స్టోరీస్, రియల్ స్టోరీస్ ఉంటాయి, లేకపోతే మనం క్రియేట్ చేసిన స్టోరీస్ ఉంటాయి. ఏదైనా స్టోరీస్ కూడా మనం అక్కడ సమయం సందర్భంగా మనం స్టోరీస్ చెప్పాలి. ప్రతి స్టోరీలోని ఓపెనింగ్ ఉంటుంది, బాడీ ఉంటుంది అండ్ క్లోజింగ్ ఉంటుంది. ఓకే, స్టోరీస్ చెప్పే టైంలో బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ మెయిన్ మనం చెప్పేది స్టోరీస్ పిల్లల్లోని, లేకపోతే మనం ఎవరికైతే స్టోరీస్ ఎవరికి చెప్తున్నామో వాళ్ళకి ఒక కరెక్ట్ అయిన మెసేజ్ వెళ్ళాలి. ఒకవేళ పిల్లలకి చెప్తుంటే పిల్లలకి నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉన్నదంటే వాళ్ళు ఫ్యూచర్ లో ఆ క్యారెక్టర్ లాగే లైఫ్ లోని సక్సెస్ అవ్వాలి అనేసి అనుకుంటారు. ఓకే, అండ్ ఒక చిన్న స్టోరీ చెప్పడం వలన, చిన్న స్టోరీస్ చెప్పడం వల్ల ఒక మనిషి ఎంత ఫేమస్ అవుతారో అన్నది మీకు చెప్తాను. ఇక్కడ దాకా అందరికి క్లియర్ అయినా? ఇస్ దట్ క్లియర్? యా, గుడ్. నా స్క్రీన్ విజిబుల్ అందరికి? ఓకేనా? ఎస్. సో దిస్ ఇస్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. చూసారా, స్టోరీస్ ఏంటంటే మనకి చిన్ననాటి మనం ఇంట్లోని అమ్మమ్మ తాతగారు, అమ్మ నాన్న చెప్పేవారు. అలాగే మనం గురుకుల్లో అదే వెళ్ళినప్పుడు కూడా మన ఈ ఋషులు, గురువులు కూడా పిల్లలందరికీ కూర్చోబెట్టి వాళ్ళకి మిగతా పక్కన ఈ ఆయుధాలు అవి ఇవన్నీ అయితే ప్రాక్టీస్ ఎలాగైతే చెప్తున్నారో వాటితో పాటే స్టోరీస్ కూడా చెప్పేవాళ్ళు. ఇలాగే కూర్చోబెట్టి స్టోరీస్ చెప్పేవాళ్ళు. సో ఇది మనకి పాతకాలం నుంచి ఈ ట్రెండ్ మనకి ఉన్నది.
మనం ఎందుకు చెప్తాము స్టోరీస్? సో ఇప్పుడు తను మనకి చెప్పాడు కదా, స్టోరీస్ ఏమో నేనే క్రియేట్ చేయిస్తానని. సో స్టోరీ టెల్లింగ్స్ ప్రమోట్స్ క్రియేటివిటీ. ఇదేంటంటే క్రియేటివిటీ వస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, నేనేమో నా అంతటి నేను ఏదో ఒకటి స్టోరీ అల్లుకొని వెళ్ళిపోయేవాడిని అనేసి. సో అలాగా దీంతోని స్టోరీస్ చెప్పడం వల్ల మనకి క్రియేటివిటీ ఎక్కువ అవుతుంది, లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, లాంగ్వేజ్ మీద కమాండ్ అవుతుంది. నేను స్టార్టింగ్ లో ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు రామ్లోకా సార్ ఏమో నాకు ఇంట్రొడక్షన్ కోసం చెప్పారు. మేడం ఏమో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, ఆవిడకి తెలుగు రాదు, అయినా కూడా ఆవిడ తెలుగులోనే చెప్తున్నారు అనేసి. సో నాకేంటంటే ఇలాగ మాట్లాడి మాట్లాడి నాకు లాంగ్వేజ్ మీద కమాండ్ వచ్చింది. ఓకే. సో ఇలాగా ఇప్పుడు ఇదే టాపిక్ ని నాకు హిందీలో చెప్పమన్నా నేను చెప్తాను, ఇంగ్లీష్ లో చెప్పమన్నా చెప్తాను, నేను తెలుగులో కూడా. సో నాకేంటంటే ఇప్పుడు నాకు 3 లాంగ్వేజెస్ మీద నాకు కమాండ్ వచ్చింది. ఇంకా ఫ్యూచర్ లో నేను ఇంకొక ఏదైనా స్టేట్ కి వెళ్ళాను అంటే ఆ స్టేట్ లో కూడా ఆ లాంగ్వేజ్ కూడా నేర్చుకుని నేను వాళ్ళకి ఆ స్టోరీస్ ఆ లాంగ్వేజ్ లోని చెప్తాను. సో ఇన్ దట్ వే ఇట్ విల్ హెల్ప్ మీ టు డెవలప్ మై లాంగ్వేజ్. ఓకే. అండ్ ఈ సో చెప్పడం వల్ల మనకి సోషల్ ఇంటరాక్షన్ ఉంటుంది. సోషల్ ఇంటరాక్షన్ అంటే ఇప్పుడు మనం కూర్చున్నాము, ఒక సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, సాయంకాలం వాళ్ళు మార్నింగ్ వాకింగ్ కి వెళ్ళినప్పుడైనా లేకపోతే ఈవినింగ్ ఏదైనా లైబ్రరీ దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏవో ఒక టాపిక్ల మీద వాళ్ళ ఎక్స్పీరియన్స్ల మీద వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ మాట్లాడుకోవడంలోని ఇప్పుడు అక్కడ ఒక 15 మంది కూర్చున్నారు అనుకోండి. 15 మందిలోని ఒకళ్ళు ఏదైనా టాపిక్ మొదలు పెడితే ఆబ్వియస్లీ ఒక ఐదుగురు అందులోని పార్టిసిపేట్ చేస్తారు. మిగతా 10 మందికి అది తెలియకపోవచ్చు. కానీ అట్‌లీస్ట్ ఆ 10 మంది వింటారు. అది విన్నాక నెక్స్ట్ డే ఏమైపోతుందంటే ఈ 10 మందిలోంచి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టాపిక్ తీస్తారు. తీసినప్పుడు ఇంకొక నలుగురు, ఐదుగురికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు దాంతోని పార్టిసిపేట్ చేస్తారు. సో ఇలాగ ఏంటి అవుతున్నది, ఇప్పుడు మనం పెద్దవాళ్ళు కొన్ని పురాణాలు అవి చెప్పుకుంటారు. భగవద్గీతలు మీద దాని మీదను. లేదా కొంతమంది పొలిటికల్ గా మాట్లాడుకుంటారు. కొంతమంది వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇలాగా మనం ఒకళ్ళతో ఇవన్నీ మన ఎక్స్‌పీరియన్స్‌లు మనం షేర్ చేసుకుంటే ఎదుర్కొంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు వాళ్ళు షేర్ చేస్తే దీంతోనేంటంటే సోషల్ ఇంటరాక్షన్ అవుతుంది. అందుకనేసి చూడండి మార్నింగ్ వాకింగ్ క్లబ్ అయినా లేకపోతే ఈవినింగ్ ఈ లైబ్రరీ క్లబ్ సీనియర్ సిటిజన్స్ చాలా ఫేమస్ అయిపోతుంది. అక్కడికి వెళ్తే అట్‌లీస్ట్ ఒక 2, 3 గంటల కోసం అనేసి మాకు టైమ్ పాస్ అవుతుంది. మాకు చాలా తెలియని విషయాలు కూడా తెలుస్తాయి అనేసి అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. సో అది ఏ ఏజ్ లో ఉన్నది ఆ ఏజ్ లో ముచ్చట ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే అదే నువ్వు ఏంటి ఇప్పుడు ఏ లెవెల్‌లో ఉన్నావు? ఏ గేమ్ ఈ గేమ్‌లో ఎన్ని లెవెల్స్ లో ఉన్నావు? ఎంతమందిని బీట్ చేసాము అనేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆడవాళ్ళు ఉన్నారంటే అదే ఇవాళ ఆమె ఇలాగ చేసింది, ఆవిడ అలా చేసింది అని ఏదో ఒకటి వాళ్ళ టాపిక్‌లు వాళ్ళు వింటాయి. ఆఫీస్‌లోని వీళ్ళు ఒక ఆఫీస్‌లో మాట్లాడేవాళ్ళు ఆహ్, వాళ్ళ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇవాళ మా మేనేజర్ ఇలాగన్నాడనేసి లేకపోతే ఆ కంట్రీలో వాళ్ళ ఆఫీస్‌లో ఇలాగ అవుతోంది. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ సీనియర్ సిటిజన్స్ స్పెషల్‌గా వెళ్లి అక్కడ కూర్చుంటే ఈ లైఫ్ హిస్టరీ అంతా కూడా వాళ్ళది ఏదైతే ఉన్నాదో వాళ్ళు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో అన్నిటికంటే హెల్తీ అయిన కాన్వర్సేషన్ అవుతుంది సీనియర్ సిటిజన్స్ దగ్గర. అండ్ ఎప్పుడైనా మనం అక్కడ కూర్చున్నామంటే అక్కడ నుంచి మనకి చాలా మంచి లెర్నింగ్స్ వస్తాయి. సో మిగతా అన్ని ఏజ్ గ్రూపుల్లోనే ఓకే. మనకి అంత ఎఫెక్టివ్‌గా ప్రొడక్టివిటీ ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సీనియర్ సిటిజన్స్ అక్కడ ప్రొడక్టివిటీ మనకి నాలెడ్జ్ షేరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఎంపథీ అందరికీ తెలుసు కదా, సింపథీ అండ్ ఎంపథీ అనేది. సో మనకి ఒకవేళ మనం ఏంటంటే సింపథీలో అయ్యో పాపం అనుకుంటాం. కానీ ఎంపథీలో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎదురుకుండా వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తాము. సో ఇది ఆల్వేస్ వన్ వే అన్నది ఉండదు. కాబట్టి స్టోరీ టెల్లింగ్ అన్నది చాలా అంటే ఈ అన్ని ఇంకా కూడా ఉన్నాయి. బట్ నాకు తెలిసినవి చిన్నవి ఇవి మీకు షేర్ చేస్తున్నానన్నమాట. చూడండి ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్ అన్నది ఇది రియల్ బిల్డింగ్ ఒకనకప్పుడు. అండ్ ఇక్కడ ఉన్నది ఇది ఇమాజినరీ బిల్డింగ్. ఓకే. సో కొన్ని
ఇప్పుడు రామాయణం మహాభారతం లాగా ఇవన్నీ కూడా రియల్ ఉన్నాయి. ఇవి అన్ని కూడా ఇమాజినరీ స్టోరీస్ కూడా ఉంటాయి. స్టోరీ టెల్లింగ్ లోని బాడీ లాంగ్వేజ్ చూసారు కదా, స్మైల్ ఉండాలి, ఐస్ లో గ్లో ఉండాలి, ఓకే, హ్యాండ్స్ ఓపెన్ గా ఉండాలి, స్టాండింగ్ పొజిషన్. సో మనం ఎంత బాగా మనం నించొని మనం చెప్తే అంత బాగా స్టోరీస్ మనం అంటే అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలాగే వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ చాలా క్లియర్ గా ఉండాలి, ఓకే, అండ్ వేరియేషన్స్ ఉండాలి, అప్, లో, డౌన్, ఇవన్నీ కూడా. కొన్ని పవర్ఫుల్ వర్డ్స్ ఏ ఉంటాయో వాటి మీద మనం స్ట్రెస్ ఇవ్వాలి, ఓకే, అండ్ ఎక్కువ మంది వచ్చేటట్టు వాళ్ళకి క్రౌడ్ ని తేవాలి. కొన్ని ప్లేసెస్ లో పాజ్లు ఇవ్వాలి అనేసి చెప్పాను కదా, అది. కొన్ని స్లాంగ్స్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయాలన్నమాట. అలాగే ఎప్పుడు కూడా ఏది మాట్లాడినా కూడా చాలా ఎంథూసియాస్టిక్ గా అండ్ కాన్ఫిడెంట్ గా చెప్పాలి స్టోరీస్ ని చెప్పేటప్పుడు. ఓకే, ఇది బర్గర్ వచ్చింది. బర్గర్ లో ఏముంటుంది? పైన ఒక బ్రెడ్ ఉంటుంది, కిందన ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఓపెనింగ్ ఒకటి ఉంటుంది, కన్క్లూజన్, క్లోజింగ్ ఉంటుంది. కానీ ఈ మధ్యలోని ఈ స్టఫ్ లేదనుకోండి, లాక్ట్యూస్, ఆనియన్, టమాటో, చీజ్, ఇదే మన కావాల్సింది దాని ప్యాటీసు, ఇవి లేకపోతే అసలు బర్గర్ బాగోదు. సో ఓపెనింగ్ క్లోజింగ్ పెట్టేసి ఈ మధ్యని ఇవన్నీ పెట్టకపోతే, అలాగే సస్పెన్స్ క్రియేట్ చేయాలి ఇందులో స్టోరీలోని, కామెడీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఈ బాడీ పార్ట్ స్టోరీలోని అప్పుడే ఒక్క స్టోరీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే, అండ్ ఎస్, ఇక్కడ ఈ ఫస్ట్ పిక్ లోని ఈవిడ తీజన్ బాయి అనేసి, తీజన్ బాయి ఆవిడ ఛత్తీస్గఢ్ లో ఒక ఫోక్ సింగర్. ఈవిడ అస్సలు చదువుకోలేదు, ఒక చిన్న విలేజ్ లో ఉండేవారు. ఈ చిన్న విలేజ్ లోని వీళ్ళ తాతగారు ఈమెకి చిన్నప్పుడు మహాభారతం స్టోరీస్ చెప్పేవాడు. సో ఈ మహాభారతం స్టోరీస్ చెప్తే ఆవిడికి ఆ మహాభారతం చాలా బాగా నచ్చింది. సో ఆ మహాభారతంలో ఎక్కువగా నచ్చిన క్యారెక్టర్ ఆవిడకి భీముడు అన్నమాట. సో ఆ భీముడు గద ఎలా పట్టుకుంటారు ఏంటి ఇవన్నీ కూడా ఆవిడ చూసేవారు. సో ఈవిడ ఒక 13 ఇయర్స్ ఏజ్ నుంచి ఆ విలేజెస్ లో చిన్నవి ఈ జాతరలు అవి ఇవి అవుతాయి కదా, జాతరలు అవి అయినప్పుడు అక్కడ చిన్నవి మహాభారతంవి స్టేజ్ షోస్ అవి చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆవిడ చెప్పే విధానం అవి అన్ని కూడా చూసి అప్పుడు వాళ్ళ తాతగారును ఆవిడకి ఇంకొక గురువు కూడా వచ్చారు. ఏం చేశారంటే ఆ మహాభారతంలో ఆ స్టోరీస్ లోని ఆవిడకి ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయించి మంచి స్టోరీస్ అన్ని కూడా చెప్పి ఆవిడని ట్రైనింగ్ ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఆవిడ ఎన్ని ఇంటర్నేషనల్ షోస్ చేశారు. అసలు ఆ ఛత్తీస్గఢి అన్నది చాలా ఒక లోకల్ లాంగ్వేజ్ అండి. ఆ లోకల్ లాంగ్వేజ్ లో ఒక చిన్న స్టేటు, దానికి ఒక స్క్రిప్ట్ లేదు, ఏమీ కూడా లేదు. కానీ ఆ ఛత్తీస్గఢిలోని ఆవిడ చెప్పేవారు. చెప్పి ఆవిడ ఎంత ఫేమస్ అయింది అంటే ఫారిన్ కంట్రీస్ లో కూడా ఇందిరాగాంధీ టైం దగ్గర నుంచి కూడా, అప్పుడు మనకి పిఎం గా ఇందిరాగాంధీ ఉండేవారు. ఆవిడ వచ్చి ఆవిడ షోస్ ని చూశారు. చూసి కొన్ని ఫారిన్ కంట్రీస్ లోకి కూడా ఆమెని అక్కడ తీసుకెళ్లి అక్కడ షోస్ చేయించడం అయింది. అక్కడ వాళ్ళకి ఆ లాంగ్వేజే తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఆవిడ మేకప్, ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఆవిడ బాడీ లాంగ్వేజ్, ఆవిడ వాయిస్ మాడ్యులేషన్, ఇవన్నీ కూడా చూడడం కోసం అనేసి వచ్చేవారు. అండ్ ఆవిడకి ఎన్ని అవార్డ్స్, భారత రత్న వచ్చింది, పద్మశ్రీ వచ్చింది అనా, ఇంకా ఒక 8 9 మంచి అవార్డ్స్ ఆవిడకి వచ్చాయి. సో ఆవిడకి చదువు సంధ్య ఏమీ లేదు, ఆవిడ అసలు స్కూల్కే వెళ్ళలేదు. వాళ్ళ విలేజ్ లో కరెంట్ కూడా లేదు, ఒక 70 80 కుటుంబాలే ఉండేవి అంతే.
అంత చిన్న విలేజ్ నుంచి ఆవిడ పద్మశ్రీ రేంజ్ కి వెళ్ళారు అంటే ఆవిడకి జస్ట్ చిన్నప్పుడు వాళ్ళ తాతగారు ఆవిడకి ఆ మహాభారతం స్టోరీస్ చెప్పేవారు కదా, ఆ మహాభారతం స్టోరీస్ చెప్పడం వల్లనే ఆవిడ అంత ఫేమస్ అయ్యారు. సో దట్ ఈస్ ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్. అండ్ ఈ పక్కన ఇంకొక ఉన్న ఈవిడైతే టీజన్ బై ఎవరికి తెలియదు కాబట్టి నేను మీకు చెప్పాను. కానీ పక్కన ఇంకొక ఫోటో కూడా ఉంది కదా, ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్తారా ఎవళ్ళు అన్నది? అరుణ్ గారు యాక్చువల్లీ అప్పటి నుంచి మాట్లాడలేదు. అరుణ్ గారు వాయిస్ నాకు వినాలని ఉంది. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ మేడం. ఎవరండి ఆవిడ? తను మన ఇన్ఫోసిస్ నారాయణ గారి వైఫ్ అంటే సుధామూర్తి గారు. ఎస్, సుధామూర్తి గారు. సుధామూర్తి గారు అక్కడ ఏం తీసుకుంటున్నారో చూసారా? సుధామూర్తి గారు పక్కన ఉన్న ఆవిడ ఎవరు? సారీ మేడం, నేను తెలీదు, చెప్తున్నారు కొంచెం వినలేదు. అది అవునా? పక్కన ఫోటో ద్రౌపది ముర్ము గారి గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ పక్కన పింక్ కలర్ సుధామూర్తితో పాటు పక్కన ఉన్న ఆవిడ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు కదా? ఎస్. ఆవిడ ఏంటి ఇస్తున్నారు సుధామూర్తి గారికి? ప్రెసిడెంట్స్ మెడల్ అండి, బట్ అది పద్మశ్రీ అని అనుకుంటున్నాను. పద్మశ్రీ. యా, కరెక్ట్, మీరు కరెక్ట్ గా. ఎందుకంటే సుధామూర్తి గారు కూడా ఆవిడ చైల్డ్హుడ్ అంతా కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఆవిడ స్పెండ్ చేశారు. అండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళకు కూడా చిన్నప్పుడు ఆవిడకి ఇలాంటి కథలు అవి అన్ని కూడా చెప్పేవారు. ఇవాళ రేపు మనకి ఏంటంటే మనకి చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి మనకి గ్రాండ్ పేరెంట్స్ అన్నది ఇంట్లో ఉండట్లేదు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఈ మంచి చెడులు ఏవైతే ఉన్నాయో పిల్లలకి అవన్నీ కూడా చెప్తారనమాట. ఆవిడ లైఫ్ లో అంత సక్సెస్ అయ్యేది అంటే దట్ ఎంటైర్లీ క్రెడిట్ గోస్ టు హర్ గ్రాండ్ పేరెంట్స్. ఓకే, ఆవిడ కూడా భారత రత్న, పద్మశ్రీ ఇవన్నీ తీసుకునే రేంజ్ లో అయ్యారు బికాస్ ఆఫ్ చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫోన్, ఒక ల్యాప్టాప్ అన్ని తీసుకుంటాం కదా, ఫోన్ ల్యాప్టాప్ లో కొనుక్కున్నప్పుడు అందులోని సాఫ్ట్వేర్లు ఏమి ఉండవండి, బ్లాంక్ గా వస్తాయి. కానీ అవి మనం తెచ్చుకొని మనకి కావాల్సింది సాఫ్ట్వేర్ లో మనం వేసుకుంటాం. అవి మనం ఒరిజినల్ సాఫ్ట్వేర్ వేస్తామా, లేకపోతే ఇవన్నీ వస్తాయి కదా మనకి డూప్లికేట్ వాటివిను పైరేటెడ్. అవి పైరేటెడ్ వేసామంటే మనది ఎంత మంచి సిస్టమ్ అయినా అది క్రాష్ అయిపోతుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఈ డోరేమోన్, పోకేమాన్ ఇలాంటివన్నీ కూడా మనం మైండ్ లో మనం ఈ సాఫ్ట్వేర్ వేసామంటే దీంతో లైఫ్ లో సక్సెస్ అన్నది అయితే కాదు. మనకి అందులోని వస్తుంది ఏంటి? నథింగ్, జీరో. కానీ న్యాచురల్ గా మంచిగా ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ ఏవైతే మనం వేస్తే లైఫ్ లోని మంచి సక్సెస్ గా అవుతాము. సో మనం ఇలాగే సక్సెస్ గా అవ్వాలి అంటే మనకి అంటూ ఏం ఉండాలంటే మనది అంటూ ఒకటి మనకి స్టోరీ బుక్స్ ఉండాలండి. మన చిన్నవి స్టోరీస్ ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. మనకి ఎక్కడైనా ఏవైనా విన్నాము అంటే ఆ స్టోరీస్ ని ఇమీడియట్ గా వచ్చి రాసుకోవాలి. ఈవెన్ చిన్ననాటి మీవి చిలిపి స్టోరీస్ కూడా ఉన్నాయంటే రాసుకోండి. నేను చిన్నప్పుడు ఏం చేసేవాడినో తెలుసా అనేసి చెప్పండి మీ వాళ్ళందరికీ కూడా. సో అలాగా చెప్తే ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కి ఎక్కడో అక్కడ మీరు చెప్పింది ఏదో ఒక పాయింట్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ ఆ కనెక్ట్ అవ్వడం వల్ల, మీరు చెప్పిన పాయింట్ వాళ్ళు కనెక్ట్ అవ్వడం వల్ల లైఫ్ లో ఏ రోజైనా బాగా సక్సెస్ఫుల్ అయ్యారంటే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాను కదా,
నా లైఫ్ లోని టర్నింగ్ పాయింట్ వచ్చింది. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ అనేసి వాళ్ళు స్టేజ్ మీద చెప్పుకుంటారు. ఇవాళ నేను ఇలా ఇంపాక్ట్ లోని నేను మాట్లాడుతున్నాను అంటే నేను గంపా సార్ని మాట్లాడుతూ నేను విన్నాను కాబట్టి, ఆయన చెప్పే విధానం నాకు నచ్చింది కాబట్టి నేను ఇంపాక్ట్ లోకి నేను వచ్చాను. నేను ఇంపాక్ట్ లోకి ఇంత సక్సెస్ అయ్యానంటే దట్ క్రెడిట్ గోస్ టు మై మెంటర్స్ అనేసి నేను చెప్తాను. సో మనం కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా చెప్పాము అంటే అది ఏదో చెప్పేంలే అయిపోయింది ఆ టైం కలిసి కాకూడదు. అది లైఫ్ టైం ఉండాలి. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ విత్ దిస్ I'm closing my presentation, and once again thanks a lot to the entire team. Okay, Johnny Kumar sir, Dastagiri sir, Santosh Kumar sir, andarki kuda chala chala thank you for listening patiently, and once again thank you very much to Sudhir sir for giving me this opportunity, and Gamba sir ki thanks anisi kadu, ayanki chala regards for creating such a beautiful platform that is impact. Thank you one and all. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతమైన మీ విలువైన సమయాన్ని మా యొక్క పార్టిసిపెంట్ కోసం కేటాయించారు. మీరు చక్కగా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి అద్భుతంగా, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ ఎవరైనా సరే కానీ ఒక కళాత్మకంగా ఉన్నట్టయితే దేనైనా మనం సులువుగా సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ మెయిన్గా వచ్చేసి బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్, అందులో అంతర్భాగమే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. మనం ఆ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. అది ఏ విధంగా ఉండాలంటే సింప్లిసిటీగా. తర్వాత మీరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, మదర్ తెరిసా కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది 2 టైప్స్. ఒకటి వచ్చేసి రియల్ స్టోరీ అండ్ ఆర్టిఫిషియల్ స్టోరీ. వీటి గురించి చాలా చక్కగా వివరించారు. ఈ స్టోరీ అనేది ఎలా ఉండాలి, సమయం సందర్భం దాన్ని బట్టి మనం దాన్ని షేర్ చేయవలసి ఉంటుంది. ఆ మెసేజ్ ఎప్పుడు కూడా అబద్ధం అనేది రాకూడదు. ఇట్ ఈస్ అ ట్రూ ఫ్యాక్ట్ గా ఉండాలని చెప్పారు. అదే విధంగా ఎప్పుడు కూడా స్టోరీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఓపెనింగ్ అంటే ఇంట్రడక్షన్ తో స్టార్ట్ అయ్యి తర్వాత బాడీ చివరికి క్లోజింగ్. అందులో కూడా ఏంటంటే బాడీ అన్నప్పుడు బాడీ మొత్తం కాకుండా ఓన్లీ 1 పార్ట్ మాత్రం తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చక్కగా చెప్పారు. తర్వాత ఇందులో ఇంట్రడక్షన్ లో తర్వాత వచ్చేసి ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అద్భుతమైన ఎందుకు స్టార్ట్ చేయాలనే వాటి గురించి, తర్వాత దీనివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా చక్కగా వివరించారు మేడం. మెనీ థ్యాంక్స్ మేడం. ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే మేడం 5 minutes ఓకేనా మేడం? క్వశ్చన్ ఆన్సర్ తీసి ఐఎమ్ అవైలబుల్ సార్. నన్ను ఎంతసేపు ఇక్కడ కూర్చోపెడితే నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే మేడం. ఫ్రెండ్స్, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు. డౌట్స్ లేవా? డౌట్స్ లేకపోతే పర్లేదు, కానీ ఇంకా భయం ఉందా, భయం పోయిందా, ఇంకా మాట్లాడితే ఎవరైనా ఏదైనా అనుకుంటారా? మనం కల్పించి మాట్లాడాలి సార్. రికార్డింగ్ క్లోజ్ చేసింది. మనం ఎప్పుడు కూడా ఇంకా మనం కల్పించి